సహజంగా ఇంటర్మీడియట్ తర్వాతే ఎవరైనా వృత్తి ఉపాధి కోర్సుల గురించి ఆలోచిస్తారు. కానీ 10వ తరగతి తర్వాతే విద్యార్థులకు అనేక ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తోంది పాలిటెక్నిక్ కోర్సు. అతి కొద్ది కాలంలో ఉపాధి లేక ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సుల్లో పాలిటెక్నిక్ విద్య ముందు వరుసలో ఉంటుంది. చిన్న వయసులోనే ఉద్యోగ భద్రత కావాలనుకునే వారికి పాలిటెక్నిక్ కోర్సులు మంచి చాయిస్. ఇక తక్షణమే ఉద్యోగంలో చేరాలనుకుంటే కూడా అవకాశాలు మిగిలిన కోర్సులతో పోలిస్తే పాలిటెక్నిక్ రంగానికే ఎక్కువని చెప్పొచ్చు. అందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో 10th క్లాస్ తర్వాత పాలిటెక్నిక్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఇంతకీ పాలిటెక్నిక్ చదువు విద్యార్థులకు జరిగే మేలేంటి? 3 ఏళ్ల పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన అనంతరం కెరియర్ బిల్డింగ్ అవకాశాలేమిటి? పాలిటెక్నిక్ అనంతరం నేరుగా బీటెక్ లో అడ్మిషన్ సంపాదించొచ్చా? ఈ డిగ్రీతో ఎలాంటి కోర్సులు నేర్చుకునే వీలుంది? అయితే పాలిటెక్నిక్ ద్వారా ఏ రంగాల్లో ఉద్యోగ అవకాశాలుంటాయి? పాలిటెక్నిక్ లో ఏ కోర్సులకు ప్రాధాన్యత ఉంటుంది? ప్రభుత్వ రంగ సంస్థల్లో సైతం పాలిటెక్నిక్ చదువుతో ఉద్యోగం లభిస్తుందా? అయితే అవి ఎలాంటి ఉద్యోగాలు? ప్రైవేట్ రంగంలో అయితే ఎలాంటి అవకాశాలుంటాయి? ఇలాంటి ఎన్నెన్నో సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రముఖ చారిత్రక కళాశాల మెహదీపట్నంలోని మాసబ్ టైమ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ గారితో మా వేదిక టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం అందిస్తున్నారు శ్రీనివాస్ గారు. బెస్ట్ ర్యాంకర్ల ఫస్ట్ చాయిస్, రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన తొలి పాలిటెక్నిక్ కళాశాల, నగరం నడిబొడ్డున సువిశాల 10 ఎకరాల స్థలంలో ప్రారంభించబడ్డ మాసబ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ చంద్రశేఖర్ గారితో పాలిటెక్నిక్ కోర్సుల నిర్వహణ, వాటి ఉపాధి, ఉద్యోగము, వాటి భవిష్యత్, వాటిపై మనము సార్తోని మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో 10th క్లాస్ ఎగ్జామ్స్ హాజరవుతున్న 6 లక్షల మంది అభ్యర్థులలో 1 లక్ష మంది పైచిలుకు అభ్యర్థులు పాలీసెట్ ఎంట్రన్స్కి పోటీ పడుతున్నారు. అసలు ఉన్న సీట్లు ఎన్ని, వాటికి అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితులు ఏంటో మీరు చెప్పండి సార్. మన దగ్గర 59 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయండి. దాంట్లో 11,285 సీట్లు ఉన్నాయి. 56 ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి. దాంట్లో 8,205 సీట్లు, మొత్తం కలిపి అప్రాక్సిమేట్గా 20,000 సీట్లు ఉన్నాయి. 20,000 సీట్లకు కానీ 1,00,000 మంది స్టూడెంట్స్ పోటీ పడుతున్నారు. ఎడ్యుకేషన్కు ఉన్న డిమాండ్ను బట్టి ప్రతి సంవత్సరము పిల్లలు పోటీ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాలిటెక్నిక్ విద్యా విధానము, దాని యొక్క ఇంపార్టెన్స్. గడిచిన 2-3 ఏళ్ల నుండి పాలిటెక్నిక్ కోర్సుల వైపు వస్తున్న అభ్యర్థుల ట్రెండ్ ఎలా ఉంది సార్? నిజానికి అభ్యర్థులు అందుకు తగ్గట్టుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయా? మనకు పాలిటెక్నిక్లో అన్ని కోర్సులు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్నాయి సార్. ఇంతకుముందు అయితే మామూలుగా కన్వెన్షనల్ కోర్సు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఈ కోర్సులకు ఎప్పటికీ ఆధారం ఉన్నది. కాకపోతే రీసెంట్ ట్రెండ్లో మనకు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ వాటికి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల స్టూడెంట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదేవిధంగా జాబ్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళకి అదేవిధంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ట్రెండ్ని బట్టి మేము ఈ కన్వెన్షన్ కోర్సులో కూడా ఏఐ రిలేటెడ్ మరి కాన్సెప్ట్స్, తర్వాత కోర్స్ కాంటెంట్స్ ఇంక్లూడ్ చేసి వాటి డిమాండ్ కూడా పెంచే ప్రయత్నం డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రయత్నం చేస్తుంది సార్. సరే, ఈ పాలిటెక్నిక్ పూర్తయిన తర్వాత అటు కంప్యూటర్ ఇండస్ట్రీలో జూనియర్ లెవెల్ ఉద్యోగాలు కానివ్వండి, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల గురించి ఏదన్నా సమాచారం ఇవ్వగలరా సార్? మన పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ చేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉద్యోగాలు ఉన్నాయి సార్. లైక్ మనకు గవర్నమెంట్ వైపు తీసుకుంటే ఎలక్ట్రిసిటీ బోర్డు కావచ్చు, తర్వాత ఇరిగేషన్, ఆర్టీఐ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆటోమొబైల్ తీసుకుంటే, అవి కాకుండా మనకు మెకానికల్ రిలేటెడ్ జాబ్స్ గవర్నమెంట్, ప్రైవేట్లు, అదేవిధంగా రైల్వేస్లో మరి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా మనకు డిప్లొమా చేసిన స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. అదే కాకుండా ప్రైవేట్లో చాలామంది కంప్యూటర్ స్టూడెంట్సే కాకుండా కన్వెన్షనల్ స్టూడెంట్స్ ఏదైతే సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకున్నారో వాళ్ళకు కూడా ఆ జాబ్స్ మరి చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. 21 సంవత్సరాలు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పూర్తి చేసే పరిస్థితి ఉంటుంది. మరి అలా చిన్న వయసులోనే ఉద్యోగం సాధించాలనే లక్ష్యంగా పాలిసెట్ కోర్సులకు వస్తున్నారా, లేదా మనము పాలిసెట్ 3 ఏళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకొని ఎప్సెట్ రాసి బీటెక్ 2వ సంవత్సరం వెళ్దామనే పరిస్థితి ఉందా? ఏమనిపిస్తుంది విద్యార్థులను గమనిస్తే? మంచి ప్రశ్న చేశారు సార్. అంటే అతనికి 2 మార్గాలు ఉన్నాయి. జాబ్ ఆపర్చునిటీస్ ఉంటున్నాయి,
అదేవిధంగా మంచి కాలేజీలో తక్కువ ఖర్చుతోని మంచి రినోడ్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశం పొందడానికి అవకాశం ఈ విధంగా ఎక్కువగా ఉంటుంది సార్. సార్ ఇప్పుడు 1,00,000 మంది అభ్యర్థులు పోటీ పడిన దాంట్లో బెస్ట్ ర్యాంకర్లు మీ కాలేజీకి వచ్చి చేరుతున్న నేపథ్యంలో వాళ్లకు తొలి రోజు నుండి వాళ్లకు కోర్సులపైన ఆసక్తి, అధ్యయనము అది డిప్లొమా 3వ సంవత్సరం వరకు అదే టెంపో, అదే ఫైరింగ్ ఉండాలి అంటే అటువంటి మార్గదర్శకత్వం మీరు ఇస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు తెలియక చేస్తున్న పొరపాట్లు, అరే మనం అలా చేయకుంటే బాగుంటుండే అనేది ఏమన్నా మీరు గమనిస్తున్నారా? ఎస్ సార్, స్టూడెంట్స్ అన్నప్పుడు సర్వసాధారణమే. చాలా పిల్లలు రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి వాడి టార్గెట్ను క్రాక్ చేసే విధంగా, అంటే వాడు స్టూడెంట్ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, రాగానే వాళ్ళు ఏం చేయాలనే వాళ్ళ టార్గెట్ ఫిక్స్ చేయమని మన కన్సర్న్ హెడ్ ఆఫ్ సెక్షన్స్ కావచ్చు, వాళ్ళకున్న లెక్చరర్స్ కావచ్చు, టైం టు టైం వాళ్ళను రిమైండ్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా పిల్లలు మార్గ మధ్యలో కొన్ని సైడ్ ట్రాక్ అయ్యి ఏమన్నా డీవియేషన్స్ వచ్చినా కూడా మా దానిలో మెంటర్ సిస్టమ్స్ ఉన్నాయి సార్. ఆ పిల్లల్ని తొందరగా ఐడెంటిఫై చేసి వాళ్ళను ఆ సైడ్ ట్రాక్ కాకుండా చేసే ప్రయత్నం మా స్టాఫ్ అందరు చేస్తున్నారు సార్. ఆ విధంగా పిల్లలు మరి వాళ్ళని చిన్నపాటు లోపాలు ఏమైనా ఉన్నా కరెక్షన్ చేసుకొని మరి మంచి మార్గంలో పోయి, మీరు చూస్తున్నట్టుగా మరి ఈ పాలిటెక్నిక్ నుంచి వచ్చిన పిల్లలందరూ కూడా చాలా హై లెవెల్లో సెటిల్ అయినారు సార్. అంటే మీరు చూసిన మన దేశంలో కాదు, రకరకాల ప్రాంతాలు, విదేశాలకు కూడా వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ కూడా మా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాము మాస్టర్ ట్యాంక్ పాలిటెక్నిక్ పిల్లలే సార్. అదేవిధంగా అన్ని రంగాలు కావచ్చు, గవర్నమెంట్ రంగాలు కావచ్చు, మాకు అల్యూమినీ మీట్ అని ఉంటుంది సార్. టైం టు టైం మేము అల్యూమినీ వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. వాళ్ళు కూడా డిఫరెంట్ ఫీల్డ్స్లో సెటిల్ అయిన వాళ్ళు వచ్చి వాళ్ళు ఈ కాలేజ్ ద్వారా ఏ విధంగా డెవలప్ అయ్యారో వాళ్ళు కూడా వాళ్ళ జూనియర్స్ కావచ్చు, ఇప్పుడున్న స్టూడెంట్స్ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పి వాళ్ళను కూడా వాళ్ళ లెవెల్ తీసుకొచ్చే ప్రయత్నంలో అల్యూమినీ కూడా చాలా పాల్పంచుకుంటుంది సార్. హ్యాట్స్ అప్ టు ది అల్యూమినీ అండ్ టు అవర్ బ్రైట్ స్టూడెంట్స్. చివరగా రాష్ట్రంలోనే తొలి పాలిటెక్నిక్ కళాశాల మరియు 6 దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఓల్డెస్ట్ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ఎంట్రన్స్ ద్వారా ఆయా కోర్సులలో అడ్మిషన్ పొందాలంటే ఎటువంటి ర్యాంకు తెచ్చుకుంటే ఇక్కడ కళాశాలలో అడ్మిషన్ రావచ్చు చెప్పండి దాదాపుగా? సార్, ఇప్పుడు పాలిసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్న పిల్లలందరి మొదటి ఆప్షను నేను గర్వంగా చెప్పుకుంటున్నాను మాస్టర్ ట్యాంక్ పాలిటెక్నిక్ ఉంటుంది. ఇది కాకుండా 2-3 కాలేజీలు సిటీ కాలేజీలో ఉండే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా డిస్ట్రిక్ట్లో పిల్లలు ఎక్కడికైతే ఎక్కువ ట్రావెల్ చేయలేరో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్న పాలిటెక్నిక్స్కు పోయే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడికి రావడం కారణం ఏంటంటే మా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్డ్ డెడికేటెడ్ స్టాఫ్ కావచ్చు, మా దగ్గర ఉన్న మరి నిష్ణాతులైన పిల్లలు ఇక్కడ నుంచి చదువుకొని డిఫరెంట్ ఫీల్డ్లో సెటిల్ అయిన వాళ్ళని కూడా చూసి మా కాలేజీలో అట్రాక్ట్ అవుతున్నారు. అదే కాకుండా మా దగ్గర చాలా ఫెసిలిటీస్, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ల్యాబ్ ఫెసిలిటీస్ కావచ్చు అండి, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, తర్వాత ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ఇవే కానీ మళ్ళీ స్ట్రాంగ్ అల్యూమినీ కూడా సపోర్ట్ ఉంటుందండి. మా పిల్లలు మా కాలేజీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సార్. మా కాలేజీకి మంచి ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళ మరి టార్గెట్స్ అనుకూలంగా వాళ్ళను ఇంకా షైన్ చేసి పంపించే బాధ్యత మా అధ్యాపక బృందానికి, ప్రిన్సిపాల్గా నాకు చాలా ఉన్నది సార్. దానిలో మరి సక్సెస్ అవుతున్నామనే అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.